హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే క్లాస్ 5 డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా! న్యూస్ పేపర్ మీద బ్యాక్ పార్ట్ కట్ చేయడం. సో, ఇప్పుడైతే క్లాత్ మీద ఏ విధంగా కట్ చేయాలో అన్నది చూపిస్తాను. సో, అంతకన్నా ముందు నేను ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఏ క్లాసో నాకు ఐడియా లేదు గానీ, హ్యాండ్స్ కోసం అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! పేపర్ మీద. సో, ఆ క్లాస్‌లో అయితే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అది యాక్చువల్‌గా ఒక సిస్టర్ అయితే ఆ వీడియో అంతా చూసిన తర్వాత నాకు కామెంట్ చేస్తే గానీ చూసుకోలేదనమాట. సో, ఇక్కడ మిస్టేక్ చేశానా నేను అనేసి అనిపించింది. సో, అందుకే ఎవరైనా చాలా సిన్సియర్‌గా ఫాలో అవుతున్నారు మీ అందరూ కూడా. మళ్ళీ మిస్టేక్ అవ్వకూడదు కదా అనేసి నేను చెప్తున్నాను చూడండి. హ్యాండ్ కార్నర్ దగ్గర స్మాల్ సైజ్ అయితే 1.25 అని చెప్పాననమాట. సో, ఆ 1.25 కాస్త పావించు, పావించు పెంచుకుంటూ వెళ్ళడమే కదా! ఇంకా అన్ని సైజెస్ కూడా అలా పావించి అయితే తగ్గించుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి కరెక్ట్ మెజర్‌మెంట్స్ అయితే ఇవేననమాట. స్మాల్ సైజ్ అయితే 1.5, మీడియం సైజ్ అయితే 1.5 కన్నా 2 గీతలు ఎక్స్‌ట్రా అంటే పావు తక్కువ 2 ఇంచీలనమాట. లార్జ్ సైజ్ అనుకోండి 2 ఇంచీలు అండ్ ఎక్సెల్ అయితే 2.25 ఇంచీలనమాట. సో, ఇదే మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకొనుంటే అవి కొంచెం ఎరేజ్ చేసేసి సో, ఈ మార్కింగ్స్ అయితే నోట్ చేసుకోండి. సో, మీ అందరూ నా మీద ఎంతో నమ్మకంతో వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారు. నేను కావాలని చేయలేదు. బై ఫ్లోలో అలా వచ్చేసింది అంతే. అందరికీ సారీ అండి. ఎందుకంటే నా మీద నమ్మకంతో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా! సో, నేనైతే కావాలని చేయలేదు. అండ్ నాకు కామెంట్ చేసిన సిస్టర్‌కి అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఆ సిస్టర్ చెప్పుండకపోతే నేను ఇప్పటికీ కూడా చూసుండేదాన్ని కాదసలు. సో, అందుకే ఆ సిస్టర్‌కి అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్‌నైతే కటింగ్ చేస్తున్నాను. సో, ఇదైతే కస్టమర్‌ది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, బ్లౌజు మీద ఏ విధంగా కట్ చేయాలో అన్నది చూపిస్తాను. యాక్చువల్‌గా అయితే కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా కటింగ్ చేయాలని చెప్తూ ఉంటాను కదా! ఇదొచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఏంటంటే కాటన్ సారీ మీద బ్లౌజు. దీనికి లైనింగ్ కూడా ఏమీ వేయించుకోవట్లేదు. కాబట్టి కింద వైపున మనకి అంచులా వచ్చింది కదా! ఇక్కడ హెచ్చుతగ్గులు కూడా ఏమీ లేవనమాట. సో, కింద వైపున నేనేమి హెచ్చుతగ్గులు లేకుండా కటింగ్ ఏమీ చేయట్లేదు. ఇక్కడ నేను మిషన్ మీదే బ్లౌజెస్ అన్నీ కూడా కటింగ్ చేసి పెట్టుకుంటాను. కాబట్టి కిందకి క్లాత్ జారిపోకుండా ఉండడానికి కొంచెం అక్కడ ఫోల్డింగ్‌లా చేశాను. మీకు అర్థమయ్యి ఉంటుంది. సో, ఇలా పెట్టుకుంటాననమాట. ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను మిషన్ మీదే బ్లౌజ్‌నంతా కూడా నీట్‌గా. చూడండి ఇక్కడ ఒక ఫోల్డింగ్ అయితే చేశాననమాట. జస్ట్ ఒక సింగిల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇది బ్లౌజు హైట్ అన్నది చెక్ చేసుకోవాలనమాట. బ్లౌజు హైట్ చెక్ చేయడం కోసం కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో సో, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కిందన మనకి డాట్స్ ఉంటాయి కదా! ఆ డాట్స్ వరకు కూడా ఎంత హైట్ ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలనమాట. ఇక్కడ చూసారా నాకు కరెక్ట్‌గా 14 ఇంచీలయితే వచ్చిందనమాట. సో, 14 ఇంచీలకి గాను మనం ఖర్చుకి ఎక్స్ట్రా 1 ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు, కిందన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసమైతే మనం మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. సో, మొత్తం కలిపి 15 ఇంచీలకైతే ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. చూడండి కింద నుండి కరెక్ట్‌గా పెట్టుకోవాలనమాట. ఇక్కడ నేను కింద వైపున హెచ్చుతగ్గులు ఏమీ కూడా కటింగ్ చేయలేదు. ఎందుకంటే మనకిది ఒరిజినల్ బ్లౌజ్ కదా! అందులో లైనింగ్ ఏమీ లేదనమాట. సో, అందుకనే ఇలా డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను. కింద వైపున అంతా ఈక్వల్‌గా ఉన్నట్లుగా ఫోల్డ్ చేసుకున్నాననమాట. ఒకవేళ అక్కడ ఎక్కువ తక్కువలాగా ఉంటే మనం డెఫినెట్‌గా కట్ చేయాల్సిందే. బట్ నాకిక్కడ మామూలుగానే ఉంది కదా! అందుకే నేనేమి కట్ చేయలేదు. సో, చూడండి 15 ఇంచెస్‌ని కొంచెం డిస్టెన్స్‌లో ఇంకొక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానంతే. సో, ఇక్కడి వరకు మనకి క్లారిటీగా అర్థమయింది కదా! ఇప్పుడు మనం చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలనమాట. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి మనకి మెయిన్ ఇది ఏ సైజ్ బ్లౌజు అన్నది తెలుసుకోవాలి. అంటే ఆర్మ్ లూజు ఎంతుందో అన్నది తెలుసుకోవాలనమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనేసి. సో, ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ చెక్ చేయడం కోసం చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! కరెక్ట్‌గా ఆ పక్క నుండి సైడ్ జాయింట్ వరకు కూడా ఎంతొచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి.
ఇక్కడ నాకు కరెక్ట్‌గా 8.5 ఇంచీలు అయితే వచ్చింది. అంటే 8.5 ఇంచెస్ అనమాట. సో, ఇవన్నీ నోట్ చేసేటప్పుడు నేను వీడియో అయితే ఆఫ్ చేస్తున్నట్టున్నాను. లేదా ఆగిపోయిందో చూసుకోలేదు నేను. చూడండి, ఇది మీడియం సైజ్ బ్లౌజ్ మనకి 8.5 ఇంచెస్ వచ్చిందంటే, సో, 8.5 ఇంచెస్‌కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలనమాట. అంటే 9.5 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అన్నది చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలయితే యాడ్ చేసుకున్నాను. అలా కొంచెం కొంచెం డిస్టెన్స్‌లో పైన ఒక మార్కింగ్, కిందన ఒక మార్కింగ్, మిడిల్‌లో ఒక మార్కింగ్, ఇలా 3 మార్కింగ్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్స్‌కి కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను అంతే. ఇదొచ్చేసరికి మనకి మీడియం సైజ్ బ్లౌజు ఆర్మ్ లూజు 8.5 ఇంచెస్ వచ్చింది కదా! 8.5 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేశాను. అంటే 9.5 ఇంచెస్. మనం 9.5 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అన్నది చేసాం. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, షోల్డర్ అనమాట. ఎస్ అని రాసాను కదా! అది షోల్డరు. మనకి మీడియం సైజ్ బ్లౌజ్‌కొచ్చేసరికి 5.5 ఇంచీలు కదా! సో, 5.5 ఇంచీలని నేను పై వైపునైతే మార్క్ చేశాను. అండ్ ఈ పక్కన రాసాను చూడండి, నెక్ వచ్చేసరికి 2.5 ఇంచీలనమాట. సో, ఫస్ట్ మనం 5.5 ఇంచీలనైతే మార్క్ చేస్తాము. తర్వాత 2.5 ఇంచీలని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు మార్క్ చేసాం కదా! ఇప్పుడు ఈ రౌండ్ అంటే డౌన్ అనమాట. ఇది ఆర్మ్ డౌన్ అన్నది 6 ఇంచీలయితే తీసుకుంటాం. మనకి 5.5 ఇంచీలు వచ్చింది కదా! దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది. సో, ఇదే మార్కింగ్‌ని మనం ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా! అంటే 9.5 ఇంచెస్‌కి ఒక లైన్ స్ట్రెయిట్‌గా డ్రా చేసాం కదా! అక్కడ కూడా 6 ఇంచీలకి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఒక పాయింట్ అటు ఇటు కాకుండా మనకి స్ట్రెయిట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు ఆ కార్నర్‌లో ఇలా కర్వ్ స్కేల్ పెట్టి రౌండ్ తీసుకున్నామంటే సరిపోతుంది. మనకి ఆర్మ్ లూజ్ అయితే మార్కింగ్ అయిపోయినట్లే ఇంకా. ఇప్పుడు చూడండి, మనం ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ నెక్ హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. అంటే నడుమనమాట. సో, అది చేసేదానికన్నా చూడండి, మనం బ్యాక్ పార్ట్‌లో డాట్స్ పెడుతూ ఉంటాం కదా! దానికోసం టేప్‌ని ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా పెట్టి హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టోటల్ హైట్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఒక ఫోల్డింగ్ చెయ్యండి. మళ్ళీ టేప్‌ని ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలా చేశామంటే మనకి డాట్ యొక్క హైట్ ఎగ్జాక్ట్‌గా ఎంత పెట్టాలో అంత వచ్చేస్తుంది. టేప్‌ని అలా పెట్టి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటొక హాఫ్ ఇంచు, అటొక హాఫ్ ఇంచు ఒక లైన్ డ్రా చేసుకున్నామంటే మన డాట్ యొక్క హైటు, విడ్త్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకున్నట్లే. చూసారు కదా! ఇక్కడ నేను బ్లూ కలర్ ఎందుకంటే ఇవన్నీ రాసాను కదా! మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ఈ బ్లూ మార్కర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో నడుముని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్‌ని కరెక్ట్‌గా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. సో, ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇక్కడ నాకు కరెక్ట్‌గా 6 ఇంచెస్ అయితే వచ్చింది. 6 ఇంచీలొచ్చింది. సో, 6 ఇంచీలకు గాను మీరు కావాలి అంటే 7 ఇంచీలకి మార్క్ చేసుకోండి. బట్ నేనైతే ఇక్కడ పావు తక్కువ 7 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అయితే తీసుకున్నాను. పై వైపున 2.5 ఇంచీలకి కదా! చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 2.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. అండ్ కిందకొచ్చేసరికి మనం పైన 2.5 కదా మార్క్ చేసాం. దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచాలన్నమాట ఇక్కడ. అంటే పావు తక్కువ 3 ఇంచీలకైతే మార్క్ చేశాను. ఇప్పుడు పై మార్కింగు, కింద మార్కింగు కలిసేటట్లుగా స్కేల్ ఇలా పెట్టుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అంతే కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా కర్వ్ ఇచ్చారంటే మనకి రౌండ్‌గా నీట్‌గా వచ్చేస్తుంది. సో, ఇదనమాట బ్లౌజ్ మార్కింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా మార్కింగ్ చేసేసాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నెక్ దగ్గర మనం ఒక పావించు, చాలా తక్కువ అనమాట, పావించు అంటే 2 గీతలకి మనకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా అటు సైడ్ కలిపేసుకోవాలి. ఎందుకు ఇలా చేసామంటే మనకి నెక్ అన్నది జారకుండా ఉంటుంది. చాలామంది ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అండ్ ఫేస్ చేసి కూడా ఉంటారు కదా! సో, ఒక పావించ్ అలా డౌన్‌కి మార్క్ చేసామనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ 8.5 ఇంచెస్ మ్యాచ్ అయిందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకుందాము. కరెక్ట్‌గా మనం లైన్ ఎలా అయితే డ్రా చేసామో ఆ లైన్ పక్క నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడ చూసారా నాకు పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. 8.5 ఇంచెస్ అన్నది చూస్తున్నారు కదా! సో, మీకు దగ్గరికి తెచ్చి కూడా చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్. ఒక్క పాయింట్ కూడా, ఒక్క లైన్ కూడా అటు ఇటు కాలేదనమాట నాకు. కరెక్ట్‌గా 8.5 ఇంచెస్‌కైతే వచ్చేసింది. ఇప్పుడు మొత్తం అంతా నీట్‌గా మళ్ళీ మనం ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసాం. నెక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! జాయింట్ మీద రెండిటిని కూడా జాయింట్ల మీద ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఈ లైన్ చుట్టూ మనం నెక్ రౌండ్ పెట్టుకున్నామంటే తెలిసిపోతుందనమాట. ఈ నెక్ రౌండ్ మ్యాచ్ అయిందో లేదో అన్నది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో మనకి. అంతే బ్లౌజ్ మార్కింగ్ అంతా కూడా నీట్‌గా వచ్చేసింది. మనకి ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేకు లేదు. సో, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఎప్పుడు కూడా కింద నుండి కట్ చేస్తాననమాట. నెక్ రౌండ్ కిందన నుండి కటింగ్ చేస్తాను. సో, ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఇలా అనమాట. మళ్ళీ మీకు వీడియో కనిపించదని ఫస్ట్ ఆ పైన కట్ చేస్తాను. అంటే ఇలా చెయ్యి అడ్డొచ్చేస్తుంది నేను ఇక్కడ కట్ చేసేటప్పుడల్లాను. సో, అందుకనే ఫస్టు ఆ పైన కట్ చేశాననమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కట్ చేసుకోవడమే. సో, ఇప్పుడు ఇటు సైడ్ కూడా కటింగ్ చేసుకుంటూ మెల్లగా కటింగ్ చేసుకోండి. కొత్తలో ఫాస్ట్‌గా వద్దు. మీకు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు వీడియో చూసారంటే కన్ఫర్మ్‌గా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజుటి వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా కమెంట్ చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్‌లా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.